ఏమిటికి అయ్యేదో మనం కాపాడుకునేకి అయ్యేదో. రెండవది వచ్చేసి లేడీస్ స్త్రీలు వచ్చి మీటింగ్కి మగవాళ్ళు ఎందరు ఉన్నారో అందరు స్త్రీలు కానీ ఉంటేగా ఇది సక్సెస్ అవుతుంది, లేకపోతే సక్సెస్ అయ్యేది ఉండాలా. ఫస్ట్ మనకు ముందర స్త్రీలు ఉండాలా, అన్నింటి మనం రావాలా, అప్పుడుదా ఇది సక్సెస్ అవుతుంది. మరీ చెప్తాను నేను, ఎవరెవరు మగవాళ్ళు వచ్చిండారో ఎవరు రాకుండా ఉన్నారో ఇంకా పక్కల వాళ్ళని అక్కల వాళ్ళు అంతాను స్త్రీలు వచ్చేనట్లు చేయాలని మరీ కోరుకుంటా ఉన్నాను నేను. ఇప్పుడు గవర్నమెంట్ రోడ్ గలాట్ చేసి రోడ్ని ఎత్తకుండా మాకేమి ఇస్తారో ఏం అయితే మేము ఇస్తామో, లేకుంటే ఇడిచేయాలని గలాట్ చేసింటే చాలా బాగుండే. మనకి తెలియదు, మన విశిష్టమే, రోడ్ వస్తుంది, వస్తే సంతోషం అనేది ఇష్టమే. అది మనకి ఇప్పుడు చాలా డేంజర్ అయిపోయింది. ఏం రా వీళ్ళు ఎంత ఇస్తే అంతే, 3 లక్షలు ఇస్తే 5 లక్షలు ఇస్తే తీసుకొని ఇస్తారని ఎన్ని పైన గవర్నమెంట్ మనల్ని చాలా చీప్గా చూస్తూ ఉంది. రైతులకి వీళ్ళకి బుద్ధి ఉందో లేదో అని వాళ్ళు థింక్స్ చేస్తున్నారు. బుద్ధే లేదనుకొని ఇచ్చినారు గవర్నమెంట్, వీళ్ళేమి మనకి ఎదురే వచ్చేది అనుకొని ఇచ్చినారు. దాన్ని ఇంకా ఇట్లంతా చేస్తే అయ్యలేదో. రైతుల్ని గొంతులు కోస్తూ ఉంటారు, వాళ్ళు నారులా గొంతు కోస్తూ ఉంటారు. ముచ్చలో కొడిలో వేస్తే పర్వాలే, ఒకే దెబ్బ గొంతు కోస్తూ ఉన్నారు. మనం సాగకుండా బతుకునకుండా భోజనాలు తినకుండా నిద్రపోకుండా అవస్థపడినట్లు చేసి ఉంటారు. దాన్ని ఇంకా మనము కావాల్సినంత జనం చేరి బెదిరించి మన భూముల్ని మనం కాపాడుకునేలా, రాజకీయ నాయకుడు కాపాడేదో, భగవంతుడు కూడా కాపాడేకేయాలి. మనం నిర్ధారణ లేకపోతే ఆ భగవంతుడు ఉంటాడు, భగవంతుడు కాపాడాలా. కాకపోతే ఈ పరిస్థితిలో భగవంతుడు కూడా మమ్మల్ని కాపాడుకొనికేయదు. దాన్ని ఇంకా అందరూ రైతులకు చేరాలా, ఇదనాలా. ఇప్పటి వరకు ఎవరైనా లోన్లు తీసుకొని ఉంటే మనకి ఇంత తొందర ఉండేటప్పుడు ఎవరో లోన్ కట్టేద్దంట. ఫస్ట్ మంది క్లియర్ చేయండి గవర్నమెంట్, ఫస్ట్ మంది క్లియర్ కానీ వాళ్ళు ఏమి చేసేకేయాలి. మనల్ని రైతులు లోన్ తీసినేవాళ్ళు మనది ఇది క్లియర్ అయ్యే వరకు దాన్ని పోయేవాడు కాదు, పోకుండా ఉండేవాడు కాదు, ఎవరో కట్టేద్దంట. ఏం చేస్తారో చూస్తాం. పూర్వం మంది క్లియర్ కావాలా, బ్యాంకులో లోన్లు తిప్పించేసి వీళ్ళు రోడ్లకి ఎత్తుకొని ఇస్తే ఆ బ్యాంకు లోను వాడు ఇచ్చేది 50 లక్షలు ఇచ్చినాడు ఒక ఎకరాకి గవర్నమెంట్ బ్యాంకు వాళ్ళు. 7 లక్షలు 5 లక్షలు ఇస్తే దాన్ని ఎవరు కట్టేవాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని క్లియర్ కాకపోతే ఉండే భూముల మీద వస్తారు. ఆడు తీసుకుంటే లోన్ నేల మీదే ఉండేది. అదే క్లియర్ అయితే ఓకే, లేకపోతే ఉండే భూముల మీద వస్తారు. ఇంకోటి ఏమంటే మేము చెప్తా ఉండేది, ఒక దినానికి ఒక 5 నిమిషాలు భూమి పైడిస్తే మనం ఏం చేసేది, మనం ఏం తినేది, యాడు ఉండేది, ఎవరు తాకపోయేది, యాడిపోతే మనకు మర్యాద ఉంది. మన తాతోళ్ళు మనకి సత్తి ఇచ్చినారో, మాకు మా తాతోళ్ళు ఇచ్చేది మేము మా బిడ్డలకి ఇస్తాం. లేకుండానే అయిపోతే వాళ్ళకి ఏమి ఇచ్చేది, వాళ్ళు ఏం తినేది, వాళ్ళు చదివేది ఎట్లా, వాళ్ళు పైన పోయేది ఎట్లా. ఒక 5 నిమిషాలు డైలీ 5 నిమిషాలు యోచన చేయండి. నిజంగా ఉండే చెప్తా ఉన్నాను. ఒక నెలకు ముందర నేను అట్లే జాబ్ చేసిన నా కంట్ల ముందర నేను చేరి బాగులూరులో అంగడి తక్కువ రకం అమ్ముతూ ఉంటాం. నేను చేరి ఒకటే కాదు, రైతులు అందరూ నా ఇట్లా వాళ్ళు మళ్ళీ ఉండే రైతులంతా కనుబడ్రి. నేను 0 బ్యాగుల కూరాకు వేసుకొని ఆ అంగడి తక్కువని కూరాకు బాగలేదండి ఆడే పెట్టి రేపు వస్తాను అని ఇస్తుంది. ఇట్లా పరిస్థితి అంతా జ్ఞాపకం వస్తుంది, ఇట్లా పరిస్థితులు అంతా వస్తాయి. దానికి మనం చాలా సీరియస్గా ఉండి ప్రాణాలు పోతేనూ పర్వాలే అని నిర్ధారణకు పోతేదా మన భూములు మిగులుతాయి. నాకు ప్రాణం పోయిస్తుందేమో, నన్ను ఎఫ్ఐఆర్ వేస్తారేమో, అరెస్ట్ చేస్తారేమో అంటే మన చేతిలో భూమి మిగిలించుకునే కాయాలి. చచ్చిపోవచ్చు, జైలుకి పోవచ్చు, ఏమైనా కావచ్చు అంటే అవుతుంది. అదే మాదిరి మనము ఎంత త్యాగం చేస్తామో, మనకి ఎంత ధైర్యం ఉందో, మనకి ఎంత బుద్ధి ఉందో, మన స్త్రీలకు కూడా అంతే బుద్ధి ఉంటుంది. మహిళలు కావాలా, మహిళలు రావాలా, వాళ్ళు మాట్లాడాలా, వాళ్ళ మీటింగ్లకు పోవాలా, వాళ్ళ గలాట్లకు పోవాలా, వాళ్ళు రోడ్లు అడ్డేయాలా, అన్ని హక్కులు ఇవ్వాలా, మనం ఇవ్వాలా. వాళ్ళకి ఆడవాళ్ళకి మనం ఇవ్వాలా, ఎవరు ఇచ్చేదొద్దు. ఒక్కొక్కరును వాళ్ళ ఇంట్లో ఉండే ఒక్కొక్కటే రాకపోతే వాళ్ళ ఇంట్లో ఉండాలని తోడుకోవాలా, వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బా ఉంటే తోడుకురావాలా. అట్లా జనాలు చేరాలా. హుషారుగా మనం బతకకపోతే మనం భూములు మిగిలేదో మనకి చాలా హీనమైన పరిస్థితి వస్తుంది.
భూమి లేదంటే చాలా ఇనుముగా బతుకుతాం. ఇంత మాట్లాడే అవకాశం ఇచ్చిన సభకు వందనములు.